మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రీస్తుతో శ్రమానుభవాలలో 12వ రోజు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో ఇలా రాయబడింది: క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. 2016లో జరిగిన ఒక వార్త విన్నాను. జపాన్ దేశంలో హొకోడా అనే ప్రాంతంలో కిషిరాతకి అనే రైల్వే స్టేషన్లో రోజు ఉదయం సాయంత్రం కేవలం ఒక్క స్కూల్కు వెళ్ళే చిన్నారి కోసం ప్రభుత్వం వారు మరియు రైల్వే సిబ్బంది సేవలందించాలనే నిర్ణయం తీసుకున్నారు. అనేక సంవత్సరాలు ఎంత ఖర్చైనా ఎంత భారమైనా భరించి ఆ చిన్నారి భవిష్యత్తు కొరకైన ఆలోచన కలిగి ఉండటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అనేకమైన నిర్ణయాలు చిన్నవిగా అనిపించినా వాటి పరిణామం చాలా పెద్దదిగా ఉంటాయి. దేవుడు మన నుండి కోరుకునేది ఇదే. క్రీస్తు కొరకైన మన నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రతిఫలం ఊహించిన దానికంటే గొప్పగా ఉంటుందని గమనించాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అపోస్తులుడైన పౌలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. క్రీస్తు కొరకైన ప్రతి శ్రమను జ్ఞాపకం చేస్తూ తానున్న స్థితిని బట్టి కాక క్రీస్తు విషయము వలనైన బంధకాల వలన పొందిన శ్రమ అనుభవం గురించి ఫిలిప్పీ సంఘానికి వివరిస్తూ ఈ నిర్ణయం కేవలం క్రీస్తును విశ్వసించడం వలన పొందే శ్రమనే కాదు కానీ క్రీస్తు పక్షమున శ్రమపడే అనుభవంలోకి మార్చేసింది. ఈ మాటలు ఆనాడు ఫిలిప్పీ సంఘానికే కాదు, ఈనాడు మనలను మన సంఘాలను కూడా బలపరుస్తున్నాయి. స్నేహితుడా, ఓ సేవకుడా, 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒకే ఒక్క గొర్రె పిల్లలను వెదకగలిగే కాపరి వంటి వారు కావాలి. ఒక్క ఆత్మైనా రక్షించాలనే పట్టుదల కలిగి ఎంత దూరమైనా ప్రయాణం చేసి ప్రయాసపడే సువార్థికులు కావాలి. వేసే ప్రతి అడుగు చిన్నదైన ఓర్పుతో వేస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితం కావాలి. ఈ ఉద్దేశాలు కలిగిన వారు క్రీస్తు విషయంలో కలిగే శ్రమను బట్టి కాక క్రీస్తు పక్షమున శ్రమ అనుభవం పొందగలుగుతారు. మరొకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను. అనుభవం: విశ్వాసము లోకంలో శ్రమలపై పోరాటాన్ని జరిపితే క్రీస్తు శ్రమ అనుభవములు మహిమాన్విత కిరీటం ధరింపజేస్తాయి. ఆమేన్.